ఈ ఒక్క పేపర్లో వస్తుంది, ఇక మిగతా పేపర్లు అన్నీ మూతలు పడ్డాయి. ఈ ఒక్క పేపర్ ఎందుకంటే మరి వీళ్ళకి అవసరం అంతే, వీళ్ళకి అవసరం ప్రతిపక్ష హోదా కాబట్టి ప్రతిపక్ష పోలు రాస్తున్నారు. రాను ప్రతిపక్ష హోదా కూడా ఉండట్లేదన్న. ఇక ఒళ్ళు పాలసీ దీక్షలు చేస్తున్నారు నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అహంకార పూరిత వ్యాఖ్యలు. ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తారంట నిరుద్యోగులారా. ఒక్కసారి గమనించండి ఈ మాట. ఎవరన్నారంటే కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అయితే ఒళ్ళు బలిసి చేస్తుర్రా, కడుపు రగిలి కడుపు మండి వీళ్ళు దీక్షలు చేస్తుర్రా అనేది నిరుద్యోగులకెరక, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి బక్కజేడ్సన్ అన్న ఎందుకు 10 రోజుల నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఇంట్లో బయటికి రానియకుండా, మీడియా కంట కనబడకుండా, అసలు బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పని ఏమవుతుందో అని చెప్పి గుట్టుసప్పుడు కాకుండా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి మరి ఏం చేసింది? మరి ఒళ్ళు బలిసి ఎవరు చేసిరాడా? ఒళ్ళు బలిసిన లెక్కలు ఎవరు చేస్తున్నాడా? ప్రభుత్వం చేస్తుందా లేకపోతే ఇక్కడ నిరుద్యోగులు చేస్తుర్రా? నిరుద్యోగుల గురించి కొట్లాడే దీక్షలు చేసిన వాళ్ళు చేస్తున్నారు. బక్కజేడ్సన్ మీద ఇంకోటి మీరు అధికార దావంతో పోయారు, పదవి చెప్పితే పోయారు అని ఆయన మీద ఒకటి. ఇక ఆయన పదవి అడిగిండు, మీరు పదవి చెప్పదు. 40 సంవత్సరాలు ఏ పదవి మీద ఉన్నాడు ఆయన? అంతే. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు, అందరిని ఎదిరించిండు. ఎవడు అవినీతి చేసినా కూడా అవినీతిని ఇక వీడు తప్పు చేసిండని చెప్పి ఏలెత్తి చూపినటువంటి మొగోడు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మేజర్ పాత్ర ఆయనది. గత ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణ ప్రజలకు తెలియదా? టీఆర్ఎస్ పార్టీ చేసిన అవన్నీ బాధలు మొత్తం బయట పెట్టిండు ఆయనే. ఇక అట్లాంటి వ్యక్తిని మళ్ళా పదవుల కోసము ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు వీళ్ళు పుట్టక కూడా పుట్టకపోవచ్చు కొంతమంది ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు. ఇక మోతిలాల్ నాయక్ ఆయన విద్యార్థి కాదన్నాడు, ఆయన గ్రూప్ ఆస్పిరెంట్స్, ఇక ఆయన కూడా అట్లా అన్నాడు. ఇక మిగతా అందరిది అదే పనిగా అంతే. ఇక రోడ్డెక్కితే ఏం లాభం, మంత్రులకు చెప్పుకోండి పరిష్కరిస్తారు. నిరుద్యోగులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. గౌడన్నల కృషి వల్లే అధికారంలోకి కాంగ్రెస్. ఈత తాటి వనాలను భారీగా పెంచుతాం. మహేశ్వరంలో న్యూయార్క్ను తలదన్నేలా సిటీ నిర్మిస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పిండు. పరిహారం నిధుల విడుదలకు సీఎం ఆదేశం. అయితే మహేశ్వరం ఈమె సబితా ఇంద్రారెడ్డిగా మహేశ్వరం ఇగో ఎట్లా అయితే అంట న్యూయార్క్ అవుతుందటమ్మా. సబితా ఇంద్రారెడ్డి అమ్మా నీ మహేశ్వరాన్ని న్యూయార్క్ చేస్తారట, తాటి ఈత వనాలు వేస్తారట. గౌడన్నల వల్ల వచ్చిందని చెప్పి ఇప్పుడు గౌడన్నలని ఇక ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏమో మరి మెల్లగా. ఇప్పుడు మంత్రులకు చెప్పుకోండి రోడ్డు ఎక్కితే ఏం లాభం, పరిష్కరిస్తారు అంట. ఇక అయితే వీళ్ళు రోడ్డు ఎక్కనికి రీజన్ ఏంటంటే ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో వీళ్ళు చేసినటువంటి తప్పు వల్ల నోటిఫికేషన్లు ఒక్కసారి వేస్తే పరిశాన్ అవుతుంది, డిఎస్సిని ఆపి తర్వాతే అన్నారు. ఇంకోటి వీళ్ళు ఇచ్చినటువంటి కొలువులు కూడా సరిపోవు వాళ్ళ అధికారం రావడానికి. పోనీ కొత్తగా ఇచ్చిండ అంటే అది కాదయ్యో, రాష్ట్ర ప్రభుత్వం వారక ముందు కేసీఆర్ వాళ్ళు ఇచ్చినాయి ఈయన, అర్థమైందా? వీటిల గురించి అయితే నిన్న దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో డిప్యూటీ సీఎం బట్టి సాబ్ ఏం మాట్లాడిందంటే, ఇగో ఇవి అయిపోగానే మొత్తం అయిపోదు నోటిఫికేషన్, మళ్ళీ ఉంటాయి ఇలా క్వాలిఫై కాని వాళ్ళు అలా కావచ్చు, ప్రిపేర్ కండి. అది రాంగ్ మాట. ఎందుకు వస్తామంటే అప్పటి వరకు ఏజ్ బార్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు త్వరలో అన్నది ఆయన గతం చేసిన ఆయన 10 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తాడు? ఈయన వీళ్ళు సపడే ఉండాలి అంతే. అదే ఏజ్ బార్ అయిన తర్వాత ఏం చేసుకుంటారు? హాల్ టికెట్లు కూడా వచ్చినాయటగా. వచ్చినాయి ఆల్రెడీ 10 చూద్దాం చేస్తుర్లే. కానీ ఎంత మొండిపట్టు ఉండదు ప్రభుత్వానికి కూడా, అది కరెక్ట్ కాదు అది. ఇక ఈ మాట కూడా మల్లు భట్టి విక్రమార్క ఏ మాట గతంలో మీరు అన్న మాటలో ఇప్పటివరకు నిలబడతారా? మీరు అప్పుడే మాట తప్పిరు, ఇప్పుడు త్వరలో మీరు మళ్ళీ 5-6 వేలతో ఉద్యోగాలు ఇస్తామంటే అది ఎవరు నమ్ముతారు? అంటే మీ మాట మీద ఎవరికి నమ్మకం లేదు ఇక. అంతే, అసలు వ్యాలిడిటీ లేదు ఇక మంత్రులకు. ఆయన ఏక నిరంజనం పరిపాలన సాగించంటే సాగిస్తున్నానే.